హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీకి సంబంధించి ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత మనకు ఆర్ఐఎంసీ నుంచి ఏ డాక్యుమెంట్స్ రావడం జరుగుతుంది, అవి ఏ విధంగా ఉంటాయి, అందులో ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనకు ఇదివరకే వాటికి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, ఎలిజిబిలిటీ అన్ని విషయాల గురించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. సో ఇందులో మనకు ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత మనకు ఏ డాక్యుమెంట్స్ వస్తాయి, పోస్ట్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చూసి మీరు కూడా అవగాహన తెచ్చుకుంటారని చెప్పి, పేరెంట్స్ కన్ఫ్యూజ్ కాకుండా వీటిపైన ఒక ఐడియా ఉండాలని చెప్పి మీకు ఈ విషయాన్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్ఐఎంసీకి సంబంధించి మనం ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత మనకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెహ్రాడూన్ నుంచి అయితే ఈ పోస్ట్ రావడం జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెహ్రాడూన్. మనం ఆన్లైన్లో పేమెంట్ చేసినప్పుడు మన డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మన డీటెయిల్స్ అయితే పోస్ట్ తోటి రావడం జరుగుతుంది. సో మనకు ప్రైవసీ కోసం అయితే నేను హైడ్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇఫ్ అన్డెలివర్డ్ ప్లీజ్ రిటర్న్ టు ద కమాండెంట్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెహ్రాడూన్ కంటోన్మెంట్ 248003. మనకు టెలిఫోన్ నెంబర్, అదేవిధంగా వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్సైటు మనకు www.rimc.gov.in చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆర్ఐఎంసీకి సంబంధించి పోస్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకు దీనికి సంబంధించి ఓపెన్ చేసినప్పుడు ఏమేమి వస్తాయనే విషయాన్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి ఓపెన్ చేసినప్పుడు మనకి ఇందులో నుంచి అయితే కొన్ని బ్రోచర్స్, అదేవిధంగా బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ నర్సరీ ఆఫ్ లీడర్షిప్ అంటూ మనకైతే ఒక బ్రోచర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బ్రోచర్ సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇందులో అయితే మనకు ఆర్మీ క్యాండిడేట్కి సంబంధించి పిక్చర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో వారికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో కాలేజీలో అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించి ట్రైనింగ్ అట్మాస్ఫియర్ అయితే మనకు చూపించే ప్రయత్నం జరిగింది. సో వారికి సంబంధించి మోటివేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అయితే బ్రోచర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు ఆయిల్ ప్రింట్ తోటి చాలా క్వాలిటీ తోటి అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎవరెవరి చేతుల మీదుగా ఏ అవార్డు రావడం జరుగుతుంది, అదేవిధంగా వారికి సంబంధించి కొంత అయితే ఇచ్చే ప్రయత్నం జరిగింది. సో ఇందులో మనకు ఈ బ్రోచర్తో పాటు మరికొన్ని డాక్యుమెంట్స్ కూడా మనకు పంపించడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనకైతే బ్రోచర్ మొత్తం అక్కడ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి, హార్స్ రైడింగ్ కానీ, బాక్సింగ్ కానీ, మనకు క్లింబింగ్ కానీ, జంపింగ్స్ కానీ, సో మనకు అడ్వెంచర్స్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో వాటికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వారి యొక్క ఇమేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు బ్రోచర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఇంకో బుక్ చూసుకుంటే నర్సరీ ఆఫ్ లీడర్షిప్ అంటూ, లీడర్షిప్లో మనకు బేసిక్స్ ఇక్కడే తయారవుతాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెహ్రాడూన్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు లాస్ట్ 7 years క్వశ్చన్ పేపర్స్ అంటూ దానికి సంబంధించిన బుక్ అయితే ఇవ్వడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇస్తున్నాము, సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మోడల్ పేపరు 1 చూసుకోవచ్చు. ఇందులో మనకు ఆల్రెడీ సిలబస్ గురించి మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జీ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. మనకి ఇది క్వశ్చన్ పేపర్ అయితే 2024 జూన్కి సంబంధించి చూసుకుంటే, సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇంగ్లీష్ నుంచి 125 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకు సెక్షన్ ఏ రీడింగ్ అంటూ, అదేవిధంగా సెక్షన్ బి రైటింగ్కి సంబంధించి, అదేవిధంగా సెక్షన్ సి గ్రామర్కి సంబంధించి మన క్వశ్చన్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇంగ్లీష్ నుంచి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ 75 మార్క్స్ అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్స్ని పిక్ చేయాల్సిందంటూ మనకైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి 75 క్వశ్చన్స్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు. సో దీనికి సంబంధించి అయితే బుక్లెట్ ఇవ్వడం జరిగింది. సో మన నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి 200 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు పార్ట్ ఏ, పార్ట్ బిగా అయితే ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ నుంచి 100 మార్క్స్, అదేవిధంగా పార్ట్ బి నుంచి 100 మార్క్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్గా అయితే పార్ట్ ఏలో 20 క్వశ్చన్స్, పార్ట్ బిలో 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మనకు 30 క్వశ్చన్స్ అయితే మ్యాథ్స్ నుంచి రావడం జరుగుతుంది. 200 మార్క్స్ ఉంటాయి. సో వెయిట్కి ఎన్ని మార్క్స్ అనేది కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకు పార్ట్ బిలో 10 క్వశ్చన్స్కు 10 మార్క్స్ చొప్పున 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్ క్యారీ అవుతుంది. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీనికి సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది, ఎందుకంటే మనకు లెంతీ అవుతుంది కాబట్టి. సో మీకు
అప్లికేషన్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఈ విధంగా మనకు 7 మోడల్ పేపర్స్ సంబంధించి మనకు గత 7 సంవత్సరాల నుంచి జరిగిన క్వశ్చన్ పేపర్స్ సంబంధించి బుక్లెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. సో మనకు లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించి బుక్ అయితే రావడం జరిగింది. సో మనకు ప్రాక్టీస్కి అయితే చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇవి బయట అయితే దొరకవు మనకి. సో ఎవరైతే పేమెంట్ చేస్తే వారికి మాత్రమే ఇది పంపించడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ కూడా మనకు రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు అడ్మిషన్ సంబంధించి గైడ్లైన్స్ కూడా మనకు బ్రోచర్ అయితే పంపించడం జరిగింది. సో ఇదైతే మనకు ఒక 3-4 పేజెస్ అయితే ఉంది. సో మనకు అడ్మిషన్కి సంబంధించిన గైడ్లైన్స్, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, మనం పోస్ట్ ఎక్కడికి పంపించాలి, వాటికి సంబంధించిన అడ్రస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అయితే మనకు ద అసిస్టెంట్ సెక్రటరీ ఎగ్జామ్స్, న్యూ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ బిల్డింగ్, 2nd ఫ్లోర్ ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, ఎంజీ రోడ్డు, విజయవాడ అంటూ ఇవ్వడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పిన్ కోడ్ నెంబరు 520010. సో తెలంగాణకు సంబంధించి చూసుకుంటే సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణకు సంబంధించి ద అసిస్టెంట్ సెక్రటరీ ఎగ్జామ్స్, టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతిభా భవన్, ఎంజే రోడ్డు, నాంపల్లి, హైదరాబాదు 500001 అంటూ మనకైతే అడ్రస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ వాళ్ళైతే ఈ అడ్రస్ పంపించాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే మనం ఇందాక చెప్పిన అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. సో మనకి మెడికల్ ఎగ్జామినేషన్స్ కానీ, విజువల్ స్టాండర్డ్స్ కానీ, ఈ విధంగా దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు బ్రోచర్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫైనల్గా మనం చూసుకుంటే అప్లికేషన్ ఫామ్, మనకు అప్లికేషన్ ఫామ్ మాత్రం ఎవరైతే పేమెంట్ చేస్తారో వారికి మాత్రమే పంపించడం జరుగుతుంది. సో ఈ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ను మాత్రమే మనం ఫిల్ చేసి మనకు ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. దీనికి ఒరిజినల్ అని గుర్తుపట్టడానికి కారణం మెయిన్గా మనకు హోలోగ్రామ్స్ అయితే రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ మనకు హోలోగ్రామ్స్. ఇది మనకు హోలోగ్రామ్స్. ఈ హోలోగ్రామ్ ఉంటేనే మనకు అఫీషియల్గా పరిగణించడం జరుగుతుంది. సో ఈ హోలోగ్రామ్ అనేది కొంచెం మెరుస్తూ ఉంటుంది కాబట్టి మనం బయట అయితే తయారు చేయడానికి అవకాశం లేదు. దీని మీద మనకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెహ్రాడూన్ అంటూ హోలోగ్రామ్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా 2 పేజీలు అయితే ఇవ్వడం జరిగింది. పేజీలని ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది. సో ఇందులో మనం ఏం ఫిల్ చేయాలి అనే విషయాన్ని కూడా మీకు సపరేట్గా వీడియో చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇందులో అయితే మనకు కొన్ని కాలమ్స్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్, అడ్రస్, లిస్టు. సో దీనికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనే విషయాన్ని కూడా మనకు డీటెయిల్స్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు వీటితో పాటు కూడా 2 ఎన్వలప్ లెటర్ కూడా పంపించడం జరిగింది. సో ఇందులో మనకు చూసుకుంటే ఒక ఎన్వలప్ లెటర్ అనేది మనం పంపించవలసిన డాక్యుమెంట్స్ ఇందులో పెట్టి మనకు 2 అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. 2 అడ్రస్ ఏమో మనం పంపించవలసిన అడ్రస్సు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతేనేమో ఆంధ్రప్రదేశ్ విజయవాడ సెంటర్కి సంబంధించిన అడ్రస్సు, తెలంగాణ వాళ్ళైతే టీఎస్పీఎస్కి సంబంధించిన అడ్రస్ ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫ్రమ్ అడ్రస్ దగ్గర మనం ఎక్కడి నుంచి పంపిస్తున్నాం మన అడ్రస్ సంబంధించి రాయవలసి ఉంటుంది. మరొక ఎన్వలప్ లెటర్ చూసుకుంటే మనకు అడ్మిట్ కార్డుకు సంబంధించి ఎన్వలప్ లెటర్ ఇవ్వడం జరిగింది. దీనికైతే మనకు 42 రూపీస్ స్టాంప్ అయితే అతికించాల్సి ఉంటుంది. దీన్ని కూడా మనం పోస్ట్లో అయితే పంపించేటప్పుడు దీన్ని కూడా యాడ్ చేసి పంపించాలి. ఎందుకంటే మనకు అడ్మిట్ కార్డు పంపించాలంటే మనకు ఇదే ఎన్వలప్ లెటర్ మన ఇంటికి అయితే రావడం జరుగుతుంది. మనం దీని మీద అడ్మిట్ కార్డు మీద మనకు 2 అడ్రస్ అంటే మన అడ్రస్ రాసి పంపించేటప్పుడు, పోస్ట్ పంపించేటప్పుడు మనం దీన్ని కూడా అందులో యాడ్ చేసి పంపించవలసి ఉంటుంది. సో కాబట్టి వారు స్పెసిఫిక్గా అయితే ఎన్వలప్ లెటర్ అడ్రస్ రాసి పంపించరు. మనం రాసిన అడ్రస్కే మనకు అడ్మిట్ కార్డు అయితే పంపించడం జరుగుతుంది. చూసుకోవచ్చు. దీనికి 42 రూపీస్ స్టాంప్ అందించాలి. ఈ విధంగా మనకైతే 2 ఎన్వలప్ లెటర్లు, అదేవిధంగా 2 అప్లికేషన్ ఫామ్స్, వీటితో పాటు ఒక గైడ్లైన్స్ ఫాము, వీటికి అదనంగా ఒకటి ట్రైనింగ్ సెంటర్ ఏ విధంగా ఉంటుంది, కాలేజ్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఇమేజెస్తో కూడిన బ్రోచరు, వీటితో పాటు మనకు గత 7 సంవత్సరాల నుంచి ఆర్ఐఎంసీ కండక్ట్ చేస్తున్న క్వశ్చన్స్ పేపర్ సంబంధించి బుక్లెట్ అయితే పంపించడం జరిగింది. ఇందులో మనకు 7 సంవత్సరాలకు సంబంధించిన క్వశ్చన్స్ మోడల్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఇవైతే మనకు జెన్యున్గా వారు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ పేపర్కి సంబంధించే క్వశ్చన్స్ అయితే ఇందులో ఉన్నాయి కాబట్టి వారు ఏ విధంగా అడగబోతున్నారు అనే విషయాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇది మనకు ఆర్ఐఎంసీకి అప్లై చేసినప్పుడు ఈ విధంగా అయితే మనకు బుక్లెట్ అయితే పంపించడం జరుగుతుంది. ఇది పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మనకైతే పంపించడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసిన తర్వాత మనం ఇందులో ఉన్న అడ్రస్కు మనం పంపించవలసి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనకు హాల్ టికెట్ రావడం జరుగుతుంది, ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకు పేమెంట్ చేసిన తర్వాత వచ్చిన పోస్ట్ని దగ్గర పెట్టుకుంటే మనకు ఎగ్జామ్ రాసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. సో కాబట్టి కేర్ఫుల్గా పేమెంట్ చేసిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ అయితే మిగతాది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మీకు ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మనకు ఆర్ఐఎంసీ నుంచి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.
ఇదే విధంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. చూసారుగా, ఇది మనకు ఆర్ఐఎమ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. మన వీడియో చూస్తున్న వారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.